హైలైట్స్ అయితే రామ్ చరణ్ ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఇంక నెక్స్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్. సెకండ్ ఫిల్మ్ అయినా కూడా అసలు చాలా హీ డిడ్ వెరీ అంటే చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు రామ్ చరణ్ అట్లా జరిగిందని, మరి దానేమంటారు? అలా ఏం లేదండి. ఆ స్టోరీ బట్టి వాళ్ళు అలా తీశారు. అంటే ఫ్యాన్గా మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. ఎందుకంటే ఇలాంటి మూవీస్ రావాలి, ఖచ్చితంగా మోటివేషన్ అనేది ఉండాలి. ఎప్పుడు ఆ ట్రోలింగ్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, దయచేసి ఇలాంటి మూవీస్ని అయితే బతకనివ్వండి. ఎందుకంటే మన ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ వస్తాయో రావో తెలీదు. సో వచ్చినప్పుడు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేసి దాని నుంచి ఉన్న మెసేజ్ తీసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. మూవీ మొత్తంలో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే పుష్పతో కంపేర్ చేస్తారు, అది ఎలా చూడొచ్చు ఆ రేంజ్ లో లేదని? అది పుష్పతో అయితే కంపేర్ చేయకండి, అసలు ఏ ఫిల్మ్ కి కంపేర్ చేయొద్దు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ డిఫరెంట్ జానర్. తన యాక్టింగ్ కూడా బాగుంది. తనకి ఇచ్చిన పోర్షన్ లో చాలా మంది లాగ్ స్లో ఉంది అంటారు, ఏం చెప్తారు? అలా ఏం లేదండి. త్రూ అవుట్ ద మూవీ వి ఎంజాయ్డ్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా అందరూ అయితే చూడొచ్చు. అంటే రంగస్థలం రామ్ చరణ్ యాక్టింగ్ గుర్తొస్తుంది, అంతకు మించి చేశాడు అనుకోవచ్చు. అంతకు మించి అయితే నేను చెప్తాను, రంగస్థలం కంటే కూడా యాక్టింగ్ పరంగా రామ్ చరణ్ చాలా బాగా చేశారు. ఈసారి లాస్ట్ టైం మిస్ అయింది, ఈసారి అయితే మిస్ అయ్యేదే లేదు. ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే వస్తుంది. బ్లాక్ బస్టర్. నెగిటివ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే ఇలాంటి మూవీస్ అనేవి మనకి రేర్గా వస్తున్నాయి. సో వచ్చినప్పుడు ఎవ్రీవన్ అందరూ దీన్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా స్పోర్ట్స్ గురించి మనకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, స్పోర్ట్స్ అనేవి కూడా మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ప్రతి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు దాన్ని ఐడెంటిఫై చేసి మనలో ఉన్న టాలెంట్ అనేది బయటికి తెచ్చుకోవాలి. సో ఇలాంటి మూవీస్ చేసినప్పుడు ఏంటంటే అరే మనం కూడా చేయగలం కదా, మనం ఎందుకని ఆగిపోతున్నాం అనే ఒక మోటివేషన్ అయితే వస్తుంది. సో ఆ సోషల్ మెసేజ్ అయితే కంప్లీట్గా చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ అయితే. సో హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? ఏం లేదండి, ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఫెంటాస్టిక్. అసలు రామ్ చరణ్ కరెక్ట్గా ఎవరైనా వాడుకున్నారంటే సుకుమార్ గారి తర్వాత ఖచ్చితంగా బుచ్చిబాబు గారు చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పర్ఫార్మెన్స్ అని. ఓకే ఏదో ఉంటుంది అని అనుకున్నాం కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే 100 times చాలా బెటర్గా చేశారు. చాలా బాగుందండి సినిమా, పెద్ద మూవీ చాలా బాగుంది. నేను యాక్చువల్గా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్. మా అక్కినేని ఫ్యామిలీకి కూడా సినిమాలు నచ్చదని చెప్తాం కదా, కానీ ఇది మెగా ఫ్యామిలీకి నేను నచ్చిందని చెప్తానంటే మీరు అర్థం చేసుకోండి. సినిమా లాస్ట్కి మాత్రం 20 minutes ఊపిరి పోయి వచ్చింది అండి, అలా ఉంది మూవీ. సినిమా నచ్చలేదంటే వాడు ఎదవన్నట్టే ఇక, ఎందుకంటే ఇది చాలా చాలా వరకు బాగుంది. సినిమా చాలా వరకు బాగుంది. ఒక ఎడిట్ కోసం, ఒక గేమ్ కోసం, ఒక కాల్ లేకుండా కూడా పోరాడినంటే రామ్ చరణ్ గారు మామూలు మాటలు కాదు. బుచ్చిబాబు గారు కూడా ఈ సినిమా మంచిగా తీశారు. చాలా బాగుందండి మూవీ. అందరూ అన్ని మాటలు మాట్లాడతారు, కానీ ఆ మూవీ ఇచ్చే మెసేజ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళ మాటలు వినొద్దని నేనైతే అనుకుంటున్నాను. కనెక్ట్ అయిన సీన్ అన్నట్టు ఏం లేదు మ్యామ్. అంటే ఆయన విల్ పవర్, ఆయన ఒక కాన్ఫిడెన్స్, ఆయన విలేజ్కి చేయాల్సిన అన్నీ ఆయన కష్టపడి ఆయన సొంతంగా అంతా చేసింది కాబట్టి అది ఒకటి నాకు చాలా మంచిగా అనిపించింది రామ్ చరణ్ యాక్టింగ్లో. లేదు, ఆమె మొత్తం ఓవరాల్ స్క్రీన్ టైం ఒక 1/2 hour ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు. 1/2 hour 20 minutes ఉంటుంది మాక్సిమం, అంతే. లేదు, లాస్ట్ 1/2 hour లాస్ట్ ఒక 1 hour వరకు చాలా ఎమోషనల్ ఉండే. అంటే ఆయన కష్టపడము, ఆయన వర్క్ హార్డ్, ఆయన కాన్ఫిడెన్స్, ఆయన విల్తోని ఆయన ఏదైతే అచీవ్ చేసిండు, ప్లస్ అందరికి ఏదైతే మెసేజ్ ఇచ్చిండో ఆయన చాలా అందరు కనెక్ట్ అయినా. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి.